ఇప్పుడు మీరు చూస్తున్నదే ప్రస్తుతం జరుగుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ స్టేటస్. ఇది మొత్తం 2203 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ కి రీసెంట్ గా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. ఈ ఎయిర్పోర్ట్ ని 3 ఫేజెస్ లో నిర్మిస్తారు. ఈ 3 ఫేజెస్ లో ఫేజ్ 1 ని 2026 మార్చ్ కల్లా ఓపెన్ చేయాలి అని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయం 4592 కోట్ల రూపాయలు. ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన సివిల్ వర్క్స్ ని L&T గ్రూప్ చేపట్టింది. అలానే ఫేజ్ 1 లో 6 MPPA అంటే 6 మిలియన్ ప్యాసింజర్స్ పర్ యానం హ్యాండిల్ చేసేలాగా ఈ ఎయిర్పోర్ట్ ని డిజైన్ చేశారు. అల్టిమేట్ గా 3 ఫేజెస్ అయ్యేటప్పటికి 18 మిలియన్ ప్యాసింజర్స్ పర్ యానం ని ఈ ఎయిర్పోర్ట్ హ్యాండిల్ చేయగలుగుతుంది. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ టెర్మినల్, ATC టవర్, రన్వే కి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ వైజాగ్ లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కానీ ఆ ఎయిర్పోర్ట్ ఇండియన్ నేవీ కంట్రోల్లో ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ ని మిలిటరీ మరియు సివిల్ ట్రాఫిక్ కోసం యూజ్ చేస్తున్నారు. ఈ కొత్త అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని పూర్తిగా పబ్లిక్ యూజ్ కోసం యూజ్ చేస్తారు.